శివుడి డమరుకం అనేది మహాదేవుడి శక్తి సృష్టిలయ. ఈ మూడింటి సమన్వయానికి ప్రతీక. ఈ చిన్న రెండు వైపులా ఉబ్బిన మృదంగంలాంటి వాద్యంలో లోతైన తాత్విక రహస్యాలు దాగి ఉన్నాయి. చూద్దాం ఆ రహస్యాలను ఒకటొకటిగా. సృష్టి ప్రారంభానికి ప్రతీక. శివుడు తన డమరుకం మ్రోగించినప్పుడు అది ప్రపంచ సృష్టి ప్రారంభమైన సంకేతంగా భావిస్తారు. బ్రహ్మాండం మొదలయ్యే ఆ ఓం నాదం కూడా డమరుకం నుండి వెలువడిందని శాస్త్రాలు చెబుతాయి. ఆ నాదమే శబ్దబ్రహ్మందాని వల్లే అక్షరాలు, వాక్యాలు, జ్ఞానం పుట్టాయి. 14 మహేశ్వర సూత్రాలు. వ్యాకరణ రహస్యం. శివుడి డమరుకం నుండి 14 శబ్దాలు, మహేశ్వర సూత్రాలు ఉద్భవించాయి అని పాణిని వ్యాకరణం చెబుతుంది. ఇవి సంస్కృత వ్యాకరణానికి మూలం. ఉదా, అ, ఈ, ఉణ్, రు, ఆక్ ఇలా 14 సూత్రాలు. అంటే శివుడి డమరుకం నాదం వల్ల భాషా, జ్ఞానం, విద్య సృష్టి జరిగిందని భావన. సృష్టి మైనస్ స్థితి మైనస్ లయచక్రం. డమరుకం యొక్క రెండు వైపులు, ఒకటి సృష్టి మరొకటి లయం. మధ్యలోని సన్నని కట్టెభాగం కంధరం, అది స్థితిని సూచిస్తుంది. అంటే ఒకవైపు సృష్టి, మరోవైపు ప్రళయం, మధ్యలో స్థితి, జీవన సమతుల్యం. నాట్యశాస్త్రంలో ప్రాముఖ్యం. నటరాజుడిగా శివుడు నృత్యం చేసేటప్పుడు డమరుకం మ్రోగిస్తాడు. ఆ నాదం, తాళం, లయరసతత్వం అన్నిటినీ సమన్వయపరుస్తుంది. ఇది సృష్టి నాట్యం, తాండవం. ఆస్టరిస్క్లో అంతర్భాగం. శబ్దబ్రహ్మం నుండి విశ్వం వేదాలు చెబుతున్నట్టు నాదోలస్య జగతః కారణం, నాదమే జగత్తు మూలం. శివుడి డమరుకం నుండి వెలువడిన నాదబ్రహ్మం ద్వారానే భౌతిక శబ్దాలు, తరంగాలు, శక్తులు ఉద్భవించాయి. ఇది ఆధునిక భౌతిక శాస్త్రంలోని వైబ్రేషన్ థియరీకి దగ్గరగా ఉంటుంది. ఆధ్యాత్మిక అర్థం. డమరుకం మన మనసులోని ధ్యాన నాదాన్ని సూచిస్తుంది. ధ్యానంలో మనం ఆంతరంగికంగా వింటున్న ఓం నాదమే శివుడి డమరుకం. ఆ నాదం ద్వారా మనసు శూన్యమైశివతత్వంలో లీనమవుతుంది. గాఢమైన సారాంశం. డమరుకం అంటే కేవలం వాద్యం కాదు, అది శబ్దరూపమైన శివతత్వం. అది మనలోని చైతన్యాన్ని మేల్కొలిపే నాదం. అందుకే శివుడి నృత్యంలో మొదటగా మ్రోగేది డమరుకమే.